శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము. అంటే మార్చి 30 తారీఖున 2025 నుంచి 19 మార్చి 2026 వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావసు సంవత్సరము అంటాం. విశ్వావసు సంవత్సరం అంటే విశ్వావసు అనే రాజు గంధర్వుల రాజు అవుతాడు ఆయన. అంతేకాకుండానండి, ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది. అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి ఈ సూర్యభగవానుడు రాజు అవుతాడు. అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు. సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజకీయాల్లో మార్పులు, అగ్ని ప్రమాదాలు, ఇందాక చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము, జల ప్రళయాలు, వీటికి కారణం కూడా సూర్యభగవాను వల్ల జరుగుతుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వావసు అనే రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు ఆయన. సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ, అలాగే పాటలు పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు. కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదే నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అంటే డ్యాన్స్ అంటాం, నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వావసు సంవత్సరంలో. అంతేకాకుండా ఈ విశ్వావసు సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం. ఇప్పుడు మనం విశ్వావసు సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ఈ ఉగాది నుంచి అండి విశ్వావసు సంవత్సరంలో శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి. చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము, యోగాలు, మెడిటేషను, వాకింగు, సింపుల్సిటీగా ఉండడము, ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ షష్టగ్రహ కూటమి 29 తారీఖు మార్చి 29 రావడం వల్ల 6 గ్రహాలు కలవడం వల్ల, అందులో శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోనూ రాష్ట్రాల మధ్యలోనూ గొడవలు జరగడము, యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, దైవభక్తి ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది, మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన రాష్ట్రం ఎలా ఉంది, ఇలా ప్రజలలో ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే, అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం ఉంటుంది మేషరాశిలో. ఆదాయం 2,
వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి, మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి గురుబలం బాగా ఉంది. అంతేకాకుండా మేషరాశి వాళ్ళకి శని ప్రభావం కూడా బాగుండడం వలన బాగుందంటే మీ రాశి వారికి వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలము, రాహుబలము ఎక్కువ ఉన్నాయి. మీ రాశి వారికి ఎక్కువగా ధనం విషయంలో ఏమాత్రమూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అవమానాలు ఎదుర్కొంటారు. గురు ప్రభావం 3వ భావంలో ఉండడం వల్ల మీ రాశికి గురుబలమే ఎక్కువ ఉంది. అంటే 15వ తారీఖు మే నుంచి ఎక్కువ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ తమ్ముళ్ళని, తోబుట్టువుల్ని ఎక్కువ కలవడము, ప్రయాణంలో ఇష్టపడుతూ ఉండడము, వాహన యోగాలు కొనుక్కోవడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరము మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండడము, ఆరోగ్య పరిస్థితి బాగుండడము, విద్యార్థులకి బాగా చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణించడము జరుగుతుంది. అంతేకాకుండా 9th హౌస్ లార్డ్ గురుడు భాగ్యాధిపతి అయ్యి 4వ భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే అక్టోబర్ 18 నుంచి ఉంటాడు. మీకు అక్టోబర్ నెలలో మరింత అవకాశాలు, చదువు మీద అవకాశాలు, విదేశాలు వెళ్ళే అవకాశాలు, వాహన యోగాలు ఇవి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గాయకులకు కూడా, అందులో సంగీత ప్రియులకి ఈ సంవత్సరం మొత్తం చాలా బాగుంది. నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అంటే సంగీతం డ్యాన్స్ అని చెప్తాం కదండి, నృత్యం అంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. చదువులు అధికంగా రాణిస్తారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి పంటలు నష్టం రాకుండా రైతులకి లాభాలు కలిగేట్టుగానే ఈ సంవత్సరం మొత్తం ఉంది. అంతేకాకుండా అండి మీ పిల్లల విషయంలో కూడా ముఖ్యంగా పుత్రికా సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు మీ ఇంట్లో ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అంటే షేర్ మార్కెట్ అంటుంటాం, వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి యోగం కలగబోతోంది. అంతేకాకుండా సినిమా రంగంలో నాకు చెప్పినట్టుగా సినిమా రంగం, కళారంగంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక ప్రతిభ బాగా ఉంటుంది, రికగ్నిషన్ ఎక్కువ ఉంటుంది. మీ రాశి వారికి 6వ భావంలో రవి బుధులు ఉండడం, అది కూడా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఉండడం కూడా ఒక అదృష్టం అండి. అంటే రవి బుధులు 6వ భావంలో ఉండడం వలన బుధాదిత్య యోగం ఏర్పడి 6వ భావంలో ఉండడం వలన శత్రు భయం లేకుండా శత్రువులు విజయం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ రావడము, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు బాగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ మేనమామలకి చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి. ప్రేమ పెళ్ళిళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుందండి. విశ్వావస సంవత్సరంలో లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా వానలు బాగా పడి పంటలు బాగా పండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే నదీ జలాలు నిండుగా ఉంటాయని తెలిసిపోతుంది. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి రవి బుధ కుజులు ఉండడం వలన ఒక అద్భుతమైన యోగం అండి. అంటే ఏంటంటే రవి బుధ కుజులు ఎక్కడుంటే నవంబర్లో ఉంటారు. మీకు నవంబర్ నెలలో రవి బుధ కుజులు మీకు అష్టమ స్థానంలో ఉండడం వల్ల, పైగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గురుదృష్టి కూడా అష్టమ భావానికి ఉంది. తలంపగా వచ్చే ధనయోగం బాగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాల ద్వారా ధన సంపాదన మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ లా రిలేటెడ్ విషయాల్లో మీకు ఫేవరబుల్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందండి. రవి బుధులతో కలిసిన కుజుడు మంచిది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురువు గారితో, మీ సొంతంగాను పీఠాధిపతులతో వాళ్ళని కలవడము, పాదసేవ చేసుకోవడం వల్ల, విదేశాలకు వెళ్ళడం వల్ల అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు. అంతేకాకుండా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కోసం విదేశాలకు వెళ్ళడము, అలాగే ఫారిన్ కంట్రీస్కి ఎంఎస్ కోసం కూడా వెళ్ళడము జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో పెను మార్పులు ఉంటాయండి. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన కాలం అని చెప్పవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తాయి శని ప్రభావం వలన, కానీ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. రాజకీయంలో పదవులు రావడానికి అవకాశాలు మీ రాశి వారికి ఎక్కువ ఉంది. కొన్ని కోపాన్ని
మాట దురుసుతనాన్ని కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు ఏమనుకోకండి. కానీ ఇలా చెప్పాను ఏమనుకోవద్దు. బట్ ఏమన్నా మీ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, లాయర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వచ్చే కాలం అండి. ఎందుకంటే ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు మీ దశమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. అంటే ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మీకు బాగా కలిసి వచ్చే కాలము, అదృష్టవంతమైన కాలము. అంతేకాకుండా జూలై నుంచి నవంబర్ వరకు కూడా శని వక్రగతిలో ఉండడం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు మాత్రమే ఇవ్వడం. మీ తల్లిదండ్రులకి కొద్దిగా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగా శ్రద్ధగా మీరు చూసుకోవాల్సి వస్తుంది. లాభస్థానంలో రాహు అద్భుతంగా యోగిస్తాడండి. మీకు 18 మే నుంచి 18 మే నుంచి రాహు చాలా అద్భుతంగా ఉన్నాడు. 11వ భావంలో ఉన్నాడు. ఆయన ఒక్కడే యోగిస్తాడు. ఇంతకుముందు శని 11వ భావంలో మీకు అవయోగాన్ని కలిగించాడు కాబట్టి రాహు ప్రభావం వల్ల మీకు కళారంగంలోనూ, అలాగే సాఫ్ట్వేర్ రంగంలోనూ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు రావడము జరుగుతుంది. ఉద్యోగస్తులకి అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా ప్రాబ్లంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జూలై నుంచి నవంబర్ వరకు కూడా వాళ్ళ ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది. శని వక్రగతిలో ఉండడమే కారణం. అంతేకాకుండా ఈ సంవత్సరంలో 29 మార్చిలో షష్టగ్రహ కూటమి ఉంటుంది. షష్టగ్రహ కూటమి అంటే ఏంటంటే 12వ భావంలో, మీ రాశికి 12వ భావంలో మీన రాశిలో 6 గ్రహాల కలయికనే షష్టగ్రహ కూటమి అంటాం. చంద్రుడు ఉంటాడు కరెక్ట్గా 29వ తారీఖుని, 30వ తారీఖున మేషరాశిలోకి వచ్చేస్తాడు. సో ఏమవుతుందంటే 6 గ్రహాలు అంటే శని, అలాగే బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు, వీళ్ళు 6 కూడా ఉండడం వల్ల దేశంలో అల్లకల్లోలంగా ఉండడము, అగ్ని ప్రమాదాలు జరగడము, అలాగే నీటి ప్రమాదాలు ఎక్కువ ఉండడము. జలతత్వ రాశి కదా శని, జలతత్వ రాశిలో ఉండి కుజుడితో కలిసి ఉంటే ఎక్కువగా నీటి ప్రమాదాలు వస్తాయి. కుజుడు కూడా వస్తున్నాడు, కలుస్తాడు కూడా శనితోటి. జల ప్రమాదాలు ఎక్కువ ఉండడం జరుగుతుంది. అలాగే అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అలాగే రాజకీయాల్లో కొద్దిగా గొడవలు, పెను మార్పులు రావడము జరుగుతుంది. శని రాజకీయ కారకుడు కాబట్టి ఇలా విధంగా 12వ భావంలో ఉన్న శని అంత మంచి మాత్రం ఇవ్వడండి. మీకు అంటే మేషరాశి వాళ్ళకి 12వ భావంలో ఏలినాటి శని ప్రభావం కూడా స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. సో ఏలినాటి శని ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు తప్ప మరీ విపరీతమైన ఇబ్బందులు మాత్రం కలిగించాడు. ఈ షష్టగ్రహ కూటమి తర్వాత కూడా శని 12వ భావంలో ఒక్కడే ఉంటాడు కాబట్టి నీటి వలన ప్రమాదాలు మీకు పొంచి ఉంటాయని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది కూడా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ రాశిని గురుబలం బాగా కాపాడుతాడండి. మీరంటే మేషరాశిని గురువుడు బాగా గురుబలము, రాహుబలము మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అమ్మవారికి అభిషేకాలు, అలాగే కుంకుమ పూజలు చేసుకోవడం వల్ల, అలాగే సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీరు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడంలో ముందంజలో ఉంటారనడంలో సందేహం లేదు.